మరో విజయ్ ఇంటి వద్ద సెక్యూరిటీ భారీగా పెంచారు. ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద సందడి నెలకొంది. మా ఎడిటర్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి ఏంటి? జోస్యం చెప్పిన పండితుడు కూడా బొకే తీసుకొని అక్కడికి వచ్చినట్టుగా సమాచారం. ఏం జరుగుతోంది? రైట్ శ్రీదేవి, మొత్తానికి అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. అంటే దాదాపుగా కూడా ఇప్పటి వరకు తమిళనాడుకి సంబంధించినటువంటి రాజకీయ యవనిక పైన ఇలాంటి ఫలితాలు రావడం అనేది, అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫలితాలు రావడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ముఖ్యంగా మనం చూస్తే గతంలో ఇక్కడ అన్నాదురై కావచ్చు, అలాగే కామరాజ్ కావచ్చు, కలంజర్ కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, అంటే దశాబ్దాల పాటు తమిళనాడుకి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని నడిపించినటువంటి ఒక నాయకుల వారసత్వం ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. కానీ ఈ వారసత్వాన్ని, అంటే అటు అన్నా దొరై, అలాగే కామరాజ్ కావచ్చు, కలంజర్, ఎంజీఆర్, అలాగే జయలలిత, వీళ్ళ వారసత్వాన్ని ఒక్కసారిగా దెబ్బకొట్టి ఈరోజు టీవీకి విజయ్ మోస్ట్ పవర్ఫుల్ స్టార్టప్గా ఈరోజు ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దాదాపుగా కూడా ఉన్నటువంటి, అంటే కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి అతి చేరువలో ఉన్నాడు. అయితే ఇప్పటికీ కూడా తమిళ రాజకీయాలు ఇంకా కూడా ఆసక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏంటి అంటే టీవీకే విజయ్కి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేసినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా బీజేపీని తమిళనాడులోకి రానికూడదు, ఇది డిఎంకే పెట్టుకున్నటువంటి ఒక నినాదం. ఒకవేళ అన్నా డిఎంకే కానీ టీవీకే విజయ్కి మ్యాజిక్ ఫిగర్ రాకుండా పోతే అన్నాడీఎంకే ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో డిఎంకే ఇప్పటికే పావులు కూడా కదుపుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనేక అంశాలు, అంటే రకరకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 5 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా సిపిఐకి ఒక 2 సీట్లు ఉన్నాయి. పిఎంకి ఒక 6 సీట్లు ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నాయి. సో వీళ్ళని అవసరమైతే విజయ్ దగ్గరికి పంపించి సో విజయ్ని ముఖ్యమంత్రిగా చేసేటటువంటి పరిస్థితి. ఒకవేళ అన్నాడీఎంకేతో కనుక కలిస్తే బీజేపీ ఇక్కడ పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో స్టాలిన్ మంత్రాలు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే భేటీ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ లాంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలి, ముఖ్యంగా విజయ్కి సంబంధించి ఏ విధంగా అతన్ని ఒప్పించాలి అనేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క డిఎంకే స్టాలిన్ మాత్రం ఇక్కడ ఒకవేళ అన్నాడీఎంకే తోటి విజయ్ పొత్తు పెట్టుకొని హంగ్ వస్తే ఇక్కడ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేస్తే తద్వారా తమిళనాడులో ఖచ్చితంగా స్థానిక ద్రవిడ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీలకు సంబంధించి ఉనికి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తమిళనాడులోకి బీజేపీ రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో పావులు కూడా కదుపుతున్నాడు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక 5 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే సిపిఐ ఒక 2 స్థానాల ముందుంది. పిఎంకే ఒక 6 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 12 స్థానాలు, అంటే టీవీకే విజయ్ దాదాపుగా కూడా ఇప్పుడు మనం చూస్తే 110-11 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఒక 8-9 సీట్లు అవసరం ఉంది. సో 8 సీట్లు ఒకవేళ రాకుండా హంగ్ పరిస్థితి కానీ ఏర్పడితే డిఎంకే కాకుండా డిఎంకేలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి 13 పార్టీలో ఏవైతే అత్యధికంగా సీట్లు సాధించాయి, అంటే ఇందాక నేను చెప్పినట్టు కాంగ్రెస్ కావచ్చు, పిఎంకే కావచ్చు, అలాగే సిపిఐ, సో వీళ్ళకి సంబంధించి కొంతమందిని ఆ పార్టీలోకి పంపించడమో లేకపోతే అవసరమైతే పొత్తు పెట్టించుకునేటువంటి ప్రయత్నం చేయడమో ఏదో ఒకటైనా చేసి, అంటే బీజేపీ రాకూడదు. వన్స్ బీజేపీ కానీ తమిళనాడులో ఎంటర్ అయితే దక్షిణాదిని ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏ విధంగా మమతా బెనర్జీని అక్కడ ఇబ్బందులు పెట్టేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయో ఆ దిశగా తమిళనాడు రాజకీయాలను కూడా బీజేపీ తన కబంధ హస్తాల్లో పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆందోళన డిఎంకే వెంటాడుతుంది. అంటే డిఎంకే నుంచి ప్రస్తుతానికి ఆ పార్టీ అధినేత స్టాలిన్ ప్రస్తుతానికి ఆయన వెనుకంజలో ఉన్నారు. దానికి కూడా ఆయన బాధపడట్లేదు. అలాగే డిఎంకే అధికారంలోకి రాలేదని కూడా బాధపడట్లేదు. ఎక్కడ బీజేపీ తమిళనాడులోకి రాజకీయంగా అధికారికంగా ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేటటువంటి ఆందోళన డిఎంకే అధినేత స్టాలిన్ అయితే వెంటాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద తమిళ రాజకీయం అంతా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ ఎంటర్ కాకూడదు, అంటే తన మిత్రపక్షాల్లో నుంచి ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులను ఇప్పుడు టీవీకే విజయ్కి సపోర్ట్ చేసే విధంగా తెర వెనుక పావులు కూడా కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నాడీఎంకే కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి, అంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే దీని మీద మాట్లాడడం జరిగింది. టీవీ
టీవీకే విజయ్తో టచ్లో ఉన్నామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు డిఎంకే రాజకీయం అనేది ఇప్పుడు చేయబోతుంది. తను ఓడిపోయినా, అలాగే తన కొడుకు వెనకంజలో ఉన్నా, తన పార్టీ ఇక్కడ అధికారం కోల్పోతున్నా సరే దానికి భయపడినటువంటి స్టాలిన్ ఈరోజు ఎక్కడ బీజేపీ ఎంటర్ అవుతుంది అనేటటువంటి ఆందోళన అయితే ఆయన్ని టెన్షన్కి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా ప్రస్తుతానికి పావులు కదుపుతున్నారు. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇది వచ్చేసి టీవీకే విజయ్కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడ ఈ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఇది ఇక్కడ ఉన్నటువంటి హడావుడి అంటే మనం చూస్తే మీడియా కాకుండా పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైనా ఉన్నారంటే పట్టుమని 100 మంది కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ గెలుపు, అంటే ఎవరికి కూడా ఊహించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే గెలుస్తున్నటువంటి పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర అసలు మనం చూస్తే హడావుడి ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి అలాంటి పరిస్థితుల్లో సో ఇక్కడ కనీసం పట్టుమని 10 మంది కూడా లేనటువంటి పరిస్థితి, 100 మంది కూడా లేరు ఇక్కడ. అంటే ఎవరు ఊహించలేదు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి విజయము, ఇది ప్రజలు విజయాన్ని గెలిపించాలనుకున్నారు, పార్టీ మార్పు కోరుకున్నారు కాబట్టి సో ఆయన గెలిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీలో కూడా అంటే టీవీలో కూడా చెప్పుకోదగినటువంటి నాయకులు ఎవరు లేరు. విజయ్ ఆ తర్వాత ఇంకొక ఆయన అర్జున్ అనేటటువంటి ఆయన. సో వాళ్ళిద్దరు మాత్రమే పార్టీకి నెంబర్ 1 నెంబర్ 2గా ఉండి పార్టీని ముందుకు సాగించినటువంటి పరిస్థితి. సో అందరూ కూడా కొత్త అభ్యర్థులు. చివరికి విజయ్కి సంబంధించినటువంటి కారు డ్రైవర్ కొడుకు కూడా ప్రస్తుతానికి ఆయన కూడా ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అంతా కొత్త అభ్యర్థులను ఈరోజు అసెంబ్లీకి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే క్యాడర్ లేదు, అలాగే నాయకులు కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే సో అసలు పార్టీకి సంబంధించి అంటే పార్టీ ప్రధాన కార్యాలయం ఇది వాస్తవంగా. అదే డిఎంకే అన్నా డిఎంకే అంటే ఇక్కడ ఇప్పటికే డ్యాన్సులు తర్వాత కోలాహలం అసలు చూడడానికి కథ వేరే ఉంటుంది. తమిళకి సంబంధించినటువంటి రాజకీయాలు కానీ మనం కానీ చూస్తే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం 100 మంది కూడా లేరు. చూడొచ్చు మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ఇప్పుడే పోలీసులు వచ్చారు. పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం కావచ్చు, అది కాకుండా కొంత సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మున్సిపల్ చెన్నై నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మహానగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కొంత చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చి క్లీన్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా రాజు పొత్తులపై కానీ అండ్ విజయం పైన కానీ విజయ్ ఇప్పటి వరకు ఏమైనా స్పందించారా? ఆయనకు సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా? ఎందుకంటే టీవీకే కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా విజయ్ కనిపించట్లేదు. అటు టీవీకే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ విజయ్ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడతారా, అట్లీస్ట్ ఆయన్ని చూస్తామా మేము ఈరోజు అన్న ఉత్కంఠ నెలకొంది కదా. మరి విజయ్కి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా? అంటే ఇక్కడ విజయ్తో పాటు ఆయన అభిమానులు కూడా ఒక ఓడి చెప్తున్నారు మనకు. ఏంటి అంటే ఇంకా కూడా గెలుపు మా దరి చేరలేదు, మేము ముందంజలో మాత్రమే ఉన్నాం. సో గెలిచిన తర్వాత క్లియర్ కట్ మెజారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా మేము గెలిచామన్న తర్వాత మాత్రమే ఎవరైనా సరే మాట్లాడతామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో విజయ్ కూడా ప్రస్తుతానికి ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు విజయ్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్ కూడా ఆయన ఉదయాన్నే అసలు అందరూ కూడా ఊహించలేదు అనమాట. అంటే అప్పుడు డిఎంకే ఆధిక్యంలో ఉంది. డిఎంకే ఆధిక్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆస్ట్రాలజర్ కారు దిగాడు, ఒక బొకే తీసుకొని విజయ్ ఇంటికి వెళ్ళారు. సో అందరూ కూడా దాన్ని ట్రోల్ చేశారు. ఏంటి డిఎంకే ఆధిక్యంలో ఉంది, విజయ్ ఎక్కడో 2 స్థానాల్లో ఉన్నాడు, వీళ్ళేమో 37 స్థానాల్లో ఉన్నారు, మరి అలాంటి పరిస్థితుల్లో ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనేసి. సో ఇప్పుడు చూస్తే ఆస్ట్రాలజర్ ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు అందరికి కూడా అర్థమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే పొత్తులకు సంబంధించినటువంటి విషయమే ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒకవేళ హంగుగా నేర్పడితే ఖచ్చితంగా విజయ్కి డిఎంకే నుంచి సపోర్టు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో స్టాలిన్ ఉన్నాడు. అవసరమైతే తమిళంలోకి ఢిల్లీ రాకూడదు, అంటే మీరు తమిళనాడులోకి ఢిల్లీ ఎంటర్ కాకూడదు అనేటటువంటి ఒక నినాదంతో స్టాలిన్ కూడా ఉన్నాడు. మనం మొన్న ఆయన ఓటేసి బయటకు వచ్చినటువంటి సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఎవరు ప్రజలు గెలిపించబోతున్నారు అంటే తమిళనాడుని గెలిపించబోతున్నారు అన్నాడు. ఆయన పార్టీని గెలిపిస్తున్నారని చెప్పలేదు. సో తమిళనాడు అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని అవసరమైతే విజయ్ని ఒప్పించి ఇందాక నేను చెప్పినటువంటి పిఎంకే కావచ్చు, అలాగే కాంగ్రెస్కి సంబంధించి 5 స్థానాలు కావచ్చు, సిపిఐకి సంబంధించినటువంటి 2 స్థానాలు ఏవైతున్నాయో వాళ్ళని అవసరమైతే విజయ్కి సపోర్ట్ చేసి తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీని అన్నాడీఎంకే రూపంలో తమిళనాడులోకి రానియకుండా అడ్డుకోవాలి అనేది స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకు అవసరమైన విధంగా కూడా ఆయన పావులు కదిపేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది విజయ్ ఇంటి దగ్గర నెలకొన్న పరిస్థితి. అటు కుటుంబ సభ్యుల్లో కానీ అటు కార్యకర్తల్లో కానీ విజయ్ ఇంటి దగ్గర అండ్ ఆఫీస్ దగ్గర భారీ కోలాహలం నెలకొంది. బట్ విజయ్ మాత్రం ఇంకా ట్రెండ్స్ని పరిశీలిస్తూనే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటేంత వరకు
చూస్తున్నారు. మరి పొత్తు పెట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారా అనేది కూడా అటు కార్యకర్తలు ఇటు ప్రజలు అభిమానులు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. అటు దేవభూమి కేరళంలో లెఫ్ట్ కు టాటా చెప్పేశారు ప్రజలు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు పట్టం కట్టారు. కేరళంను కోల్పోవడం ద్వారా దేశంలో కమ్యూనిస్టు పార్టీ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం జారిపోయింది. గత సంప్రదాయాలకు భిన్నంగా వరుసగా 2 సార్లు అధికారంలో వచ్చినప్పటికీ 3వ మాత్రం యూడీఎఫ్ కైవసం చేసుకుంది. కమ్యూనిస్టులు చెతికిల పడ్డారని చెప్పాలి. కేరళంలో 140 అసెంబ్లీ సీట్లు ఉండగా 71 సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాలి. ఇప్పటివరకు యూడీఎఫ్ కు 97 స్థానాలు వచ్చాయి, ఆధిక్యంలో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే ఫలితం. దేశంలో కాంగ్రెస్ పార్టీ తన